హాయ్ గైస్, వెల్కమ్ టు చందన చాందీ టాక్స్. చిన్నక్క బర్త్డే బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ పాప బర్త్డే ఏమో కానీ నా చెయ్యి అయితే ఇరిగిపోయింది. చూపిస్తాను నేను ఏమైందా అనేసి. తినడానికి వచ్చినాం, అది కూడా వెజ్ రెస్టారెంట్ కి. మా చెల్లి జీవితంలో ఎప్పుడు రాలేదు. ఇంక ఈ రోజు మొత్తం చిన్నకే బిల్ పే చేస్తుంది. బర్త్డే పార్టీ అంట. చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపిస్తుంది మా చెల్లి మొత్తం ఇట్లా బిల్ పే చేస్తా ఉంటే. డే బానే స్టార్ట్ అయింది కానీ ఎండింగ్ మాత్రం ఘోరంగా ఉంది. ప్లాన్స్ అయితే గట్టిగా వేసుకున్నాము, బాగా తినేసి బాగా ఎంజాయ్ చేసుకుని బాగా తిరగాల అనేసి. అందుకే బఫే వచ్చినాము 280 అనుకుంటా పర్ పర్సన్. అంత ముందు ఏమైందిరా అంటే 4 రోజుల వరకు నాన్ వెజ్ తింటానే ఉంటాము. ఫిష్ అని, చికెన్ అని, మటన్ అని. వెజ్ అసలు ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేద్దామని వచ్చినాము. అండ్ ఫస్ట్ అయితే సూప్స్ ఉన్నాయి. నాకు ఎందుకు ఈ సూప్ చాలా నచ్చుతుంది. ఇంక ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సూప్స్ ఉన్నాయి. టమాటో సూప్, ఇంకొంచెం చైనీస్ టైప్ అనమాట. ఆ టమాటో సూప్ ఏమంత బాగాలేదు కానీ చైనీస్ మొత్తం చాలా బాగుంది. అంతేలే, ఎప్పుడు కానీ మనకి మన ఇండియా నచ్చదు, బయట చైనా వాళ్ళు నచ్చుతుంది. సో అట్లుంది అనమాట. ఇక్కడ గమనిస్తే ఈసారి మా అమ్మ రాలేదు. పన్నీర్ టిక్కా సర్వ్ చేశారు హాట్ గా, అది మొత్తం చాలా బాగుంది. వెజ్ బిర్యానీ కిచిడి అంట ఫ్రెండ్స్. ఎందుకు ఫస్ట్ అదే తింటావా? స్టార్టర్స్ తినవా? అన్నం ఆకలిస్తుంది. కిచిడి. మీరు మారిపోయారు సార్, సింహం మారిపోయింది. या थोड़ा रोस्ट करो भाई, थोड़ा रोस्ट चाहिए, ऐसा चाहिए. మా చెల్లికి అన్నం ఆకలేస్తుందంట. సో లిటరల్లీ అన్నమే తింటుంది అనమాట. స్టార్టర్స్ కానీ ఏం కానీ ట్రై చేయట్లేదు. నేను ఎప్పుడు చెప్తానే ఉండా ఏదో ఒక రామాయణం ఉంటుందిరా నాకు అనేసి. కానీ ఈసారి కూడా నిజంగానే రామాయణం ఉనింది. అసలు చాలా అంటే చాలా టెన్షన్స్ లో, చాలా ప్రెషర్ లో ఉన్నాం మేమైతే. అందుకే అన్ని వదిలేసి ఒక డే స్పెండ్ చేద్దాం అనేసి ఇట్లా బయట వచ్చినాము. అట్లీస్ట్ ఒకేషన్స్ అప్పుడన్నా మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా మన కోసం అనేసి. ఆన్లైన్ లో చూసినప్పుడు ఏమిరా అంటే 30+ వెరైటీస్ ఉన్నాయి అన్నారు. పాస్తా కూడా ఉందన్నారు. నేనైతే పాస్తా కోసమే వచ్చాను. 2 రకాల సూప్స్ ఉన్నాయి, 2 రకాల స్టార్టర్స్ ఉన్నాయి. ఆ స్టార్టర్స్ కూడా ఏదో సమ్ కార్న్ అనమాట, కార్న్ వడ అనుకుంటా. ఇంకోటి వచ్చి పొటాటో స్టిక్స్ లాంటివి. పాస్తా లేదు కానీ పచ్చి కూరగాయలు ఉప్పు కారం వేసి పెట్టినారు. అసలు ఎట్ట తింటారా నాయన అనిపించింది నాకైతే. డ్రింక్ భలే ఉంది అబ్బా, పొల్లగా తీయగా అన్ని ఫ్లేవర్స్ తగిలినాయి. బాటిల్స్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఈ బాటిల్స్ ఏం బాగాలేదు. వాటర్ చాట్ ఉన్నింది కానీ ఎక్కువ వెరైటీస్ ఏం లేదు. పానీపూరి ఉన్నింది, ఇంకొచ్చి పాపడ్ చాట్ ఉన్నింది, ఇంకా వైట్ రైస్, రసం, పప్పు సాంబార్ ఉన్నింది, ఇంకొచ్చి కిచిడి ఉన్నింది, ఇంకా బిర్యానీ ఉన్నింది, వెజిటేబుల్ బిర్యానీ. మా చెల్లి కొంచెం కిచిడి తినింది అంతే, అప్పుడు చాట్కి వచ్చేసింది. వాళ్ళు చాట్ చేసే టైంలో కూడా టైం వేస్ట్ ఎందుకు అనేసి ఐస్ క్రీమ్ తింటుంది. ఫేస్ కూడా చాలా డల్గా ఉంది కదా, చాలా బాధలో ఉన్నాం. అందుకే అది కూడా దీర్ఘకాలిక బాధలేం కాదు కానీ ఆ టైంలో అయితే హార్ష్గా అనిపిస్తుంది కదా మన బ్రెయిన్ కి. సో అలాంటి బాధలు అనమాట. తెలుగు ఎక్కువ మాడేస్తాను కదా, మా తెలుగు సార్ చూస్తే బల్ హ్యాపీ ఫీల్ అయిపోతాడు. చాట్ అయితే ఓకే అబ్బా బాగుంది. ఇంకా నూడిల్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా ఉంది. ఫ్రైడ్ రైస్ కి సాస్ కూడా ఉంది, సమ్ కైండ్ ఆఫ్ సెజ్వాన్ సాస్ లాంటిది ఏదో. పర్ పర్సన్ 280 కాబట్టి హ్యాపీగా వచ్చి తినొచ్చు అబ్బా, బానే అనిపించింది మాకైతే వెజ్ కాబట్టి. నేను నూడిల్స్ తింటానా, మా చెల్లి చూడండి పెరుగన్నం పిల్లి ఊరు తెచ్చుకునింది. ఎందుకువే ఆల్రెడీ ఐస్ క్రీమ్ మొత్తం డెసర్ట్ మొత్తం తినేసింది. ఇప్పుడు మళ్ళీ మెయిన్ కోర్స్కి వచ్చింది. మనం అసలు ఆర్డర్ ఫాలో అవ్వమన్నమాట. మనకి ఏది ఇష్టమో అది తింటా అంటాము. బై ద వే నేను మీకు ఒకటి చెప్పాలి, అది నిజమా అబద్ధమా నాకే మీరే చెప్పండి. ఏమిరా అంటే నాకు రైట్ కన్ను చాలా అంటే చాలా అదురుతా అని. జనరల్ గా ఏమిరా అంటే అమ్మాయిలకి రైట్ కన్ను అదిరితే చెడ్డ జరుగుతుందని చెప్తా ఉంటారు కదా. బట్ నా లైఫ్ లో ఎప్పుడు మంచి జరిగింది లేదు, చెడ్డ జరిగింది లేదు. ఎడం కన్నా తిన్నా, కుడి కన్నా తిన్నా కూడా. కానీ ఈ రోజు మాత్రం పెద్ద చెడ్డ జరిగింది. మీరే చూస్తారు, లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది మీకే. ఇంకా నేను అయితే ఫైనల్ గా ఐస్ క్రీమ్ లో గులాబ్ జామ్ వేసుకొని తినేస్తాను. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసినాము. ఇంకా నుంచి ఆటో బుక్ చేసుకొని లూలు మాల్కి వచ్చేసినాము. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ పట్టింది. ఫైనలీ చాలాసేపు తిని తాగినాక పంటూరాకి వెళ్తాన్నాం కార్డు తీసుకొని. ఇది లాస్ట్ టైం తీసుకొని కార్డే ఇప్పుడు ఉంది. మా చెల్లి కలకలా ఉంది, మా చెల్లి కలకలా ఉంది. రికార్డ్ అయింది. ఓవర్ యాక్షన్. ఎందుకు భయపడినావు?
ఇంక ఇక్కడ గణేష్ పూజ చేస్తా ఉన్నారు. చాలా బాగా అనిపించి వెళ్ళినాము ప్రసాదం ఇస్తారేమో అనేసి. మాకు ఏం ప్రసాదం ఇలేదు. ఇందాక మా చెల్లి భయపడింది కదా, మేమైతే భలే నవ్వుకున్నాం. అప్పుడు నాకు ఎందుకది బాగా అనిపించింది. ఇప్పుడు చూసినా కూడా నాకు భలే నవ్వు వస్తుంది. సో నా కోసం మెమరబుల్ గా అట్టే పెట్టేసుకున్నాను రాగా. పోతా ఉంటే కూడా మాకు ఫుడ్ కనిపిస్తా ఉంది కానీ ఆల్రెడీ కడుపులో ఉంది కాబట్టి ఫుల్ గా తినలేదు. ఇంకా మా చెల్లి అయితే నన్ను చావ కొట్టింది ఆడాలా అనేసి. మైక్ లేదు, వాయిస్ వినిపిస్తుందో లేదో. ఏమంటా 2005 చాలు. సారీ రా, ఏం తొక్కుతాను నిన్న వాడిని తొక్కి తొక్కి పెడతాను నేను. ఇక్కడ నేను నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. ఆల్రెడీ రీల్స్ చూసినా అనమాట నేను. చాలా మంది ఇందులో పడి లేసి దూంకి చేయిలు కాలించుకున్నారు. చాలా చనిపోయారు చాలా మంది. అవును, ఇంకా చాలా ఫన్నీగా ఉంటది, చాలా బాగుంటది కానీ కాళ్ళు మడకబడిపోతుంది అనమాట. సో చాలా డేంజర్. సో ఆడండి కానీ మా అలాగా ఓవర్ ఎక్సైట్మెంట్ లో మాత్రం ఎక్కేసి ఓవర్ గా ఆడేసి చేలు కాలించుకోకండి. నేనైతే చాలా సఫర్ అయినాను నిజంగా. నా చేయి అయితే అసలు ఇంక ఇరిగిపోయింది అనమాట. నేను మీకు చెప్తాను ఏమైందని క్లియర్ గా చూపిస్తా. ఇది నా ఫేవరెట్ గేమ్, ఎవ్వరు నాతో ఆడడానికి. అంతే ఇంకా నేను పోలేదు. అండ్ ఈ మాల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ కనిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది మీ అందరితో మాట్లాడటము. అండ్ ఇక్కడ మా చెల్లి అయితే గేమ్స్ ఆడదాం అది ఆడదాం ఇది ఆడదాం అని టార్చర్ చేసింది నన్ను. బట్ నేనైతే ప్రిట్టి క్లియర్ ఉన్నా అసలు ఆడకూడదని. బికాస్ స్టమక్ చాలా ఫుల్ ఉంది కదా, ఎట్లా ఆడతాము అనేసి. అట్లే ఉంటే అన్నా బాగుండే. మా చెల్లి కన్విన్స్ చేసింది. లేదు బిందు, అదొక తిప్పేస్తుంది బిందు, సాయించదు బిందు. ఫ్రెండ్స్ ఈ గేమ్స్ ఫ్రెండ్స్ మా చెల్లి సాయిస్తుంది. ఎంత ఉడకాడిస్తుంది అంటే చిన్న పన్న కాదు ఫ్రెండ్స్. మీరందరూ చిన్న బిందు, మేము ఆడం బిందు. ఏడో కూర్చుందాం రా మనమ్మ. మీరు చైర్ బాగుంది ఓయమ్మ. బిందు మేము రాము. ఇంక మమ్మీ రాలేదు కదా, కొంచెం మిస్సింగ్ అనిపిస్తా ఉంది నాకు. ఎందుకంటే ఎప్పుడు బయట వచ్చి మమ్మీతో వస్తూ ఉంటాం కదా. సో వీ రియలీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అనమాట. మమ్మీని టీస్ చేస్తా, మమ్మీ మమ్మల్ని టీస్ చేస్తా, అలా బాగుంటది. అండ్ నాకు చాలా ఇష్టం మా మమ్మీని ఇట్లా తిప్పడం అనమాట. సో అందుకే నేను చాలా మిస్ అవుతున్నా మమ్మీని. అండ్ పర్టికులర్ ఈ రైడ్ ఏమిరా అంటే లాస్ట్ టైం మమ్మీతో వచ్చినప్పుడు ఇక్కడ వెళ్ళాం అనమాట. మమ్మీ కూడా వచ్చింది. సో వీ రియలీ హ్యాడ్ ఫన్. అప్పుడు ఫుల్ పని ఉంది మమ్మీకి, అందుకే రాలేదు. మాకు కూడా పనులు ఉన్నాయి కానీ మేము టోటలీ మెస్డప్ ఉన్నాము మైండ్ తో. అందుకే ఇంకొంచెం ఫ్రీ అవుదాం అనేసి బయట వచ్చినాము. ఈ వరకు బాగానే ఉన్నాము కానీ దీని తర్వాత జరిగిండేదే. సో ఇక్కడే ఆ అద్భుతమైన ఘట్టం జరిగింది. అదే నా చెయ్యి ఇరిగిపోయింది అనమాట నిజంగానే. కార్స్ ఏమిరా అంటే జనరల్ గా చాలా మంది ఉంటారు, అసలు డ్రైవ్ చేయడానికి ఛాన్సే ఉండదు మనకి. ఇరికిరిగ్గా ఉంటది, ఇంకా ఎప్పుడు ఆ డాషింగ్ లే ఉంటాయి, ఇంకా ఎప్పుడు స్టక్ అయిపోవడం అట్లే ఉంటది. బట్ ఈసారి చాలా ఫ్రీ ఉంది. యూ క్యాన్ సీ మొత్తం ప్యానల్ మొత్తం మేము ఇద్దరే ఉన్నాము. సో హ్యాపీగా 2 times వెళ్దాం అనుకున్నాము. చాలా బాగా డ్రైవ్ చేసాము. నాకైతే సూపర్ ఫన్ అనిపించింది. బికాస్ నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టము. మా చెల్లెతో వచ్చి నా కార్ వెనకాలే కొడతా ఉంది. ఒకరు దొరకకుండా ఒకరు అన్నట్లు మేము వి రియలీ హ్యాడ్ ఫన్ అనమాట. కైండ్ ఆఫ్ రేసింగ్ లాగా. అసలు ఎవ్వరు లేదు, 2 times హ్యాపీగా ఆడుకున్నాము. మా కార్ లో ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. అండ్ మాకైతే ఇంకా గేమ్స్ ఆడే ఇంట్రెస్ట్ అస్సలు లేదు. అండ్ బ్యాలెన్స్ అయితే ఆల్మోస్ట్ చాలా ఉంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే లాస్ట్ టైం మేము ప్యాకేజ్ తీసుకున్నాము. ఆ ప్యాకేజ్ లో మాకు చాలా వచ్చాయన్నమాట కూపన్స్. అందుకని 2 times ఆడినాం కదా, అసలు ఇంకా చల్లబడదామని లేకుండా 3rd time కూడా ఆడాలనేసి నేను మా చెల్లి పోయినాం. మళ్ళీ 2 times డ్రైవ్ చేసినాం కాబట్టి కార్ భలే ఫ్లెక్సిబుల్ గా వచ్చేసింది అనమాట. నాకు ఈజీగా అనిపించింది. సో కొవ్వు ఎక్కువైపోయింది. అసలే మనం అతి పెట్టలేం కదా. సో చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. నేను చాలా కాన్ఫిడెంట్ గా చాలా సేపు వరకు చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేశాను. లాస్ట్ మినిట్ లో ఏమైందంటే ఆ కట్ చేయడప్పుడు కొంచెం అది తగిలేసింది అనమాట పక్కది. అంటే ఆ బార్డర్ తగిలేసింది. అసలు ఎంత ఫాస్ట్ గా డాష్ చేసినాను తెలుసా నేను అయితే. సో ఆ స్టీరింగ్ మీద ఉన్న చెయ్యి ముందుకు వచ్చేసింది. అంటే నా బాడీ వెయిట్ మొత్తం చెయ్యి మీద పడిపోయింది. సో చెయ్యి అయితే చాలా సివియర్ గా బెనికింది. ఆ విషయం నాకు చాలా లేట్ గా అర్థమైంది. అది కూడా అప్పుడు పెయిన్ గా అనిపించింది. ఇంకా స్టాప్ చేసి వచ్చేసినాము. కింద ఉందేమో బర్గర్ కింగ్. అది ఫ్రెండ్స్ మా చెల్లి బర్గర్ కింగ్ బర్త్డే వేసుకునింది ఫ్రెండ్స్. మధ్యాహ్నం తినిందంతా అరిపోయింది. మళ్ళీ బర్గర్ తినడానికి వచ్చినాము. ఇప్పుడు కూడా చెయ్యి పెయిన్ గానే ఉంది కానీ అంత స్వెల్లింగ్ అట్లేం రాలేదు. సర్లే తగ్గిపోతుంది కొంచెంసేపే కదా అనుకున్నాను. ఏం పెద్ద జంటు బామ్ ఇవన్నీ కూడా ఏం వేసుకోలేదు. బికాస్ మన ఏం పెద్ద ఉంటావు కదా, అప్పుడేం క్యారీ చేయలేదు. సో ఇంకా హ్యాపీగా తింటా ఉన్నాం అనమాట మేము. నాకైతే బర్గర్ చాలా ఇష్టము. ఇంకా అప్పుడు కూడా నాకు చేయి నొప్పిగా ఉందంటే ఇంకా మా చెల్లి ట్రే కూడా క్యారీ చేస్తాంది. ఇక్కడ చూస్తే నేను కోక్ కూడా ఎత్తలేకపోయినాను. చాలా పెయిన్ అనిపించింది నాకు. ఇంకా అప్పుడే తగిలింది కదా ఎందుకు ఓవర్ యాక్షన్ అనేసి నేనేం పెద్ద ఎక్కువ ఫీల్ అవ్వలేదు, తగ్గిపోతుందిలే అన్నట్లు. ఇంకా బర్గర్
అక్కడ తినేసి హ్యాపీగా కిందికి వెళ్ళిపోయినాము గ్రోసరీ యూనిట్ కి. కొంచెం చూద్దాము అనేసి, ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంట్లోనే పడినాము. మా చెల్లి టమాటా తింది కానీ టమాటా సాస్ మాత్రం తింటుంది ఫ్రెండ్స్. తాగుతుంది టమాటా సాస్ని. హ్యాపీ బర్త్డే బిందు. నేను ఉంటారు కాబట్టి మొత్తం వేసినారు. పడేసి మా చెల్లి ఎప్పుడు పడేస్తుంది ఫ్రెండ్స్. మా చెల్లి క్లెన్జర్స్ మాయిశ్చరైజర్స్ మొత్తం చూస్తాం ఫ్రెండ్స్. ఈ మధ్య ఎక్కువ వాడుతున్నాం మేము వస్తే, సో అందుకే చూస్తున్నాం. ఇది ఆల్ టైప్ స్కిన్, బట్ మనకు ఆయిలీ స్కిన్నే కావాలి. ఇది జనరల్ ఆయిలీ స్కిన్నే కావాలి. మనం కూరలో ఎక్కువ ఆయిల్ వేసుకుంటాం, మూసు ఎక్కువ. ఫ్రెండ్స్ మా మమ్మీకి ఇష్టమైనది షాక్ కొట్టిందే. ఆత్రం మళ్ళీ షాక్ కొడుతుందేమో. ఈ మాల్లో ఏంది గిఫ్ట్ ఇస్తావా ఫ్రెండ్స్? సూపర్గా ఉన్నాయి ప్లేట్స్ అయితే. మా మమ్మీ వచ్చి ఫుల్ హ్యాపీ ఉంటుంది, కానీ ఈరోజు మమ్మీ రాలే. అబ్బా ఇవి ఎంత బాగున్నాయి, అబ్బా అబ్బా సూపర్గా ఉన్నాయి. చాలా ఎక్కువ. ఎంత కాస్ట్ అదే? మరి ఆ మాత్రం వెయిట్ ఉండాలి కదా. మేము అడవిలో ఉండేది కదా, లిటరలీ మేము అడవిలోనే ఉండేది. ఊర్లోకి వెళ్ళే అలవాటు లేదు, టౌన్ అలవాటు లేదు మాకు. సిటీ వచ్చింది ఓన్లీ నేను జాబ్ చేయనప్పుడు మాత్రమే. మ్యాంగో చేసి పెట్టేసారు, అసలు సంబంధం లేదు మనం పోవడం. అక్కడ షెల్స్ కూడా ఉన్నాయి. ఇది ఆక్టోపస్ ఏమో, ఓయమ్మ పెద్ద పెద్ద క్రాప్, పెద్ద పెద్దవి ఫిష్. ఓయమ్మ స్మెల్ వస్తుంది యాక్చువల్లీ కదా. నేను ఫస్ట్ జాబ్ జాయిన్ అయినప్పుడు కూడా నాకు పెద్ద శాలరీ ఉండేది కదా, తక్కువ శాలరీనే. సో నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు ఎట్లుంటుంది బయట అనేసి. మాల్స్ కి తిరిగే వాళ్ళం కానీ నేను ఎప్పుడు ఇంత మాత్రం ఫుడ్ అస్సలు ఎప్పుడు చూడలేదు అనమాట. నేను ఓయమ్మ ఘోరంగా సర్ప్రైజ్ అయినా నేనైతే. అసలు ఇక్కడ ఎన్ని రకాల ఫిష్ ఉన్నాయి తెలిసిన, అసలు నేనైతే షాక్ అయినాను. అండ్ కొంచెం స్టింకీ స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ అయితే. పెప్పర్ చికెన్, పెప్పర్ మటన్ మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టేస్తున్నారు. ఎన్ని రోజులనే మ్యాగ్నేట్ చేసి. మీరు ఇక్కడ స్లో మోషన్ లోనో ఏదో ఒకటి చేసి గమనించారంటే, ఒక గోటుకున్న పదార్థాలు మొత్తం ఉన్నాయి. ఆడ టంగ్ అని ఒకటి చూసాను అనమాట నేను. ఏంది టంగ్ అంటే నాలిక అనమాట. గోటు నాలిక కూడా పెట్టి అమ్మేస్తున్నారు. అసలు నేను నిజంగా షాక్ అయిపోయినా. ఎప్పుడు మన ఇండియన్స్ ఇట్లా సెపరేట్ గా నాలికలు చెవులు తినడం స్టార్ట్ చేసినారు అనేసి. అంటే అలా అనకూడదు కానీ ఎవరు ఇష్టం వాళ్ళది. బట్ అక్కడ చాలా రకరకాల పార్ట్స్ ఉన్నాయి. పార్ట్స్ పేరు అన్ని ఉంటే కూడా భలే భయంకరంగా అనిపించింది. రెడీ టు ఈట్ ఫుడ్ అయితే చాలా ఉన్నాయి అబ్బా. జస్ట్ ఓవెన్ చేసుకోవడం, డీప్ ఫ్రై చేసుకోవడం చాలా ఉన్నాయి అవుతాయి. అండ్ కుక్డ్ ఫుడ్ ఉంది, స్వీట్స్, స్నాక్స్, ఓయమ్మ వాట్ నాట్ ఏమైనా పెట్టండి. అసలు ట్రెడిషనల్ స్వీట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ముందు వీడియోలో చూడొచ్చు మీరు ఎన్ని రకాల స్వీట్స్, ఫ్రూట్స్, ఓయమ్మ ఎన్ని అంటే అన్ని ఉన్నాయి. బిర్యానీకి సపరేట్ గా బాగా లోడేహారు ఇక్కడ. ఈ బిర్యానీ వచ్చి 170 అంట, హాఫ్ కేజీ. సో ఎప్పుడు ట్రై చేయాలి. హాఫ్ కేజీ అంటే రైస్ వేస్తారో చికెన్ వేస్తారో ఏమో మరి ఎప్పుడు చూడాలి మనము. ఈ బాయ్ అయితే బాగుంది అబ్బా. 2 చెంబులు లాంటి లైట్లు పెట్టి కలకలా అని. ఎప్పుడు చూడలేదు. చూడండి గ్రేప్ ఫ్రూట్ అంటే ఇండియా నుంచి వచ్చింది. ఇది సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది గ్రేప్ ఫ్రూట్. ఇది చూడండి ఎట్టుందో. ఇది మొత్తం ఇండియా నుంచే మోసంబి. ఇది ఈజిప్ట్ నుంచి వచ్చిందంట. దీని పేరు కూడా నాకు తిరగట్లేదు. ఈజిప్ట్ మమ్మీలు ఉంటారు కదా. ఇది కూడా చూడండి, ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చిందంట. మనం పోలే ఆస్ట్రేలియాకి, ఏదైనా వచ్చింది ఆస్ట్రేలియా నుంచి. ఇది వియట్నాం నుంచి వచ్చిందంట. యాపిల్ ఇండియా నుంచి. ఓయమ్మ చూడండి, ఇండియా యాపిల్ వచ్చి 1090. ఇండియా యాపిల్ వచ్చి 199. న్యూజిలాండ్ యాపిల్ వచ్చి 300. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈరోజు రకరకాల సాస్లు ఉన్నాయి. అన్ని పేర్లు నేను ఎప్పుడు చూడలేదు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది, డిఫరెంట్ జామ్స్ ఉన్నాయి, పన్నీర్స్ ఉన్నాయి, కప్ కేక్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఓయమ్మ ఇక్కడ చూడండి ఫ్రీజర్లో మొత్తము చికెన్ నగ్గెట్స్ ఏమేమో ఉన్నాయి ఫ్రెండ్స్. చికెన్ నగ్గెట్స్ ఇది పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. అయితే షాక్ అయిపోతాను నేనైతే. ఇది అది కాదు, చాక్లెట్ అది, ఇది కాదు. ఇది బిందు, ఇది నువ్వు చేసే బర్ఫీ బిందు. ఇది చూడు బిందు. కావాలా? ఉజ్జికాయలు 261 ఫ్రెండ్స్. ఓయమ్మ షాక్ అవుతుంది. మా అమ్మాయి పెద్దగా చేస్తుంది దీనికన్నా. ఇలా స్టఫ్ అన్న ఎట్టు పెడతారు కా? ఏమో
రకరకాల డోనట్స్ ఉన్నాయి. ఇవి వచ్చి 170, 140 అట్లా రేంజ్ లో ఉండింది. నా చేయి గురించి చెప్పలే కదా, బస్ ఎక్కినాను అంతే, మా ఇంటికి పోవాలని. ఇంటికి వచ్చేసరికి చేయి ఊదిపోయింది, ఇంకా అయిపోయింది, ఎముకలు ఇరిగిపోయింది అనుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, స్కానింగ్ అన్ని తీసుకున్నాను. ప్రెసెంట్ అయితే చాలా పెయిన్ గా ఉంది, ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అనమాట ప్రస్తుతానికి. బట్ చాలా అంటే చాలా పెయిన్ ఉంది నిజంగానే. సో గేమ్స్ ఆడేటప్పుడు మీరు కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. డాక్టర్ దగ్గర తగ్గిపోతుందిలే అమ్మా, ఏం కాదన్నాడు. సో మొత్తానికి మా చెల్లి బర్త్డే వ్లాగ్ లో నేను చేయించుకున్నాను అనమాట. 160 అంటే ఫ్రెండ్స్ ఎన్నే 4 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓ అమ్మ భయపడి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. డైరెక్ట్ కొంచెం మెల్ట్ చేసుకొని దానిపైన వైట్ చాక్లెట్ వేసుకుని సరిపోతుంది కదా. నేను 250 రూపీస్ ఎందుకు? అదని వాళ్ళు చేస్తారు కాబట్టి 250 మనం చేసుకున్నాం ఫ్రెండ్స్. హనీ కేక్ 50 రూపీస్ అంటుంది. ఫ్రెండ్స్ ఈ కేక్ చూడండి, రెడ్ వెల్వెట్ కేక్ అది 170. మీకు పాసిబిలిటీ ఉంటే డెఫినెట్ గా ఒకసారి లూలు మాల్కి వెళ్ళి ఈ మార్కెట్ కి వెళ్ళండి. నిజంగానే అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తా ఉంటే. హ్యాపీ కన్నా ఐ క్యాన్ సే ఎగ్జైట్మెంట్ వస్తుంది, ఇన్ని రకాలు ఉన్నాయారా అనేసి. కొత్త ఎక్స్ప్లోజర్ అనమాట, కైండ్ ఆఫ్ కొత్త నేర్చుకుంటాం మనము, కొత్త తెలుసుకుంటాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చీజ్ అనమాట, రకరకాల చీజ్లు వాట్ నోట్ అన్ని ఉన్నాయి. అసలు వీటి పేర్లు నాకు తెలియదు అనమాట, నేను కొత్తగా వింటా ఉన్నాను. ఎంత లైఫ్ ఉందిరా బయట మనకు తెలియకుండా అనిపించింది నాకైతే. కివి లాగే ఉంది ఫ్రెండ్స్. హల్వాలు చూడండి ఎన్ని రకాలు. ఓ అమ్మ సామి, మోదకు 75 రూపీస్ అంట గ్రామ్. ఏందో నాకు ఏం మారుతా నాకు అర్థం కాలే, మీరే చూడండి ఫ్రెండ్స్. అదే ముందు కాలం లడ్డు అట్లా చేసేవాళ్ళు బిందు, చాలా అథెంటిక్గా. ఇది ఎప్పుడు తిన్నారా మీరు? అంజూర్ రోల్స్ ఒక డిఫరెంట్గా ఉంటాయి అవి. ముందు స్వీట్ గుర్తుందా నీకు? కాజు. ఓ అమ్మ ఫ్రూట్ కట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. 130 రూపీస్ అంటే 50 గ్రామ్స్. తింటావా బిందు? ఇదేం నాన్ వెజ్లో కాదు అందరికి వచ్చేసినాం కదా, అదేదో పైసీ ఆరెంజ్ ఏదో ఆరెంజ్ చేయలేకపోతే రమ్మేస్తారు వచ్చి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అంట 70 రూపీస్. ఇది ఐస్లో వేసి పడేసినారు. ప్రమోగనెట్ జ్యూస్ 450 అంటే చూడండి ఫ్రెండ్స్. కాయ కూడా అంత ఉండదా? 1 లీటర్. ఏమో పదండి వస్తాను, నాకేం దిక్కు తెలియట్లేదు. సలాడ్ ఫ్రెండ్స్ 200 రూపీస్ అంట 150 గ్రామ్స్. ఇందులో అన్నీ ఉన్నాయి, పాస్తా ఏందో అన్నీ ఉన్నాయి అంతే ఫ్రెండ్స్. అయిపోయింది, బయటకు వచ్చినాను నేను మా చెల్లి. మా ఫ్రెండ్స్ నేనైతే నిజంగా షాక్ అయిపోయినా అవన్నీ చూసి. అంటే ఇప్పుడు ఎంత సంపాదించాలి అవన్నీ కొనాలంటే సామే. జర్నీ స్టెప్స్ ఎంత బాగుందో. మొత్తానికి డే ఇలా అయింది. చెయ్యి అయితే ఇంచేసుకున్నాను మెమరబుల్ గా మా చెల్లి బర్త్డేకి. డే అయితే బాగానే జరిగిందబ్బా, బాగా తిన్నాము, బాగా తిరిగినాం, బాగా ఆడినాము. దెబ్బ తగల కన్నా ఉంటే బాగుండే, అన్ని మనం అనుకున్నట్లే అవ్వదు కదా. సో అది జరగాలని రాసి పెట్టింది, జరిగింది. మేబీ పెద్దది ఏదన్నా తప్పించడానికి చిన్న జరిగిందేమో అనేసి నేను హ్యాపీ ఫీల్ అయ్యి గమ్మును పూసినాను. మా చెల్లికి ఏం గిఫ్ట్ ఇచ్చానో చెప్పలేదు కదా, అది నెక్స్ట్ వ్లాగ్ లో వస్తుంది, డెఫినెట్ గా చూడండి అది కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ విషెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దు.